హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏ వీడియో అయినా కానీ యాటిట్యూడ్లో మనకు KGF స్టైల్లో వీడియో క్రియేట్ చేయండి అని చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అండ్ ఫేస్బుక్లలో చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే మంచి బ్యూటిఫుల్ KGF స్టైల్లో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోస్ని పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనకు లైన్ పెట్టుకొని మధ్యలో మీ యొక్క ఫోటోస్ని పెట్టుకొని మన యొక్క బ్యాక్ సైడ్ లిరికల్ యానిమేషన్ వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వెంటనే వీడియో చేయండి అని కామెంట్ల మీద కామెంట్లు అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఆ యొక్క 1 అవర్ ముందు మీరు నా యొక్క వీడియోని తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్ కంటే 1 అవర్ అక్కడ పోస్ట్ అనేది చేస్తాను. అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఇలా మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క లయన్స్ ఎఫెక్ట్ అండ్ ఆ యొక్క లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేసుకుంటే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియో మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి కొద్దిగా ఇలా ముందు స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎఫెక్ట్ మనకి ఇలా వస్తుంది, ఒక వైట్ లాగా మనకు ఒక కరెంట్ లాగా వస్తుంది. సో అప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హైస్ అంటే కళ్ళు అనే ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఇయ్యేలాగా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ దాంతో పాటు కలిపి ఆల్ మెటీరియల్స్ అని అక్కడ ప్రొవైడ్ చేసిన చూసుకోండి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ ఇలా పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే కరెక్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి ఇలా మనకు కొద్దిగా కింది స్క్రోల్ చేయండి యానిమేషన్లో. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. మీరు ఎంత లెంత్ కావాలి పెట్టుకుంటారో వీడియో అంత లెంత్ పెట్టుకొని సో ఇక్కడ నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి కొద్దిగా యానిమేషన్లో మనకు అలా వైట్ వస్తుంది. అప్పుడు ఆ ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాస్ట్ వన్ థర్డ్ వన్ అని ఇచ్చేసి సేమ్ బ్యాక్ వస్తే మనకు ఫిదర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది మనకు ఫిదర్ అనే ఎఫెక్ట్ని ఇలా మనకు ఫుల్ వరకు 50 to 50 ఇచ్చేసి టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సో చూడండి, ఆ యొక్క ఇమేజ్లో మనకు సెటప్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి కొద్దిగా యానిమేషన్లో మనకు ఈ విధంగా వస్తుంది. సో చూడండి, మనకు చాలా అంటే చాలా బాగుంది. అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, ఫుల్గా అందులో మనకు మ్యాచింగ్ అయిపోయింది. అయిపోయాక కొద్దిగా ఇలా మళ్ళీ ముందు స్క్రోల్ చేస్తుంటే కరెక్ట్ యానిమేషన్లో మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చేటప్పుడు కొద్దిగా మూమెంట్ కొద్దిగా అలా ముందు స్క్రోల్ చేసి ఇంకా కొద్దిగా మనకు అది కొద్దిగా ముందుకు జరుపుకోండి. సో వన్స్ జరిపేశాక
అలా మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మీరు బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సపోజ్ నేను ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ అనేది ఇక్కడ నేను అనేది సేవ్ అనేది చేస్తున్నాను. సో ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. వచ్చేసాక సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. ఇన్ యానిమేషన్లోకి వస్తే లాస్ట్ వస్తే మనకు ఇక్కడ చూడండి లూడర్ అని మనకు ఒక ఎఫెక్ట్ ఉంది. సో ఇది మనకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తున్న యానిమేషన్ మనకు చూడండి యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కొద్దిగా బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ 0.5 అని 0.5 అని ఇక్కడ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యానిమేషన్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 90 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి వచ్చేసి వెరిఫై చేసుకోండి. చూడండి అక్కడ మనం ఏదైతే మనం స్టార్టింగ్లో ఇచ్చామో ఆ యొక్క స్టార్టింగ్లో మనకు ఈ విధంగా చూడండి. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఈ విధంగా వచ్చేసాక కొద్దిగా యానిమేషన్ మన యొక్క ఫోటో యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఎలాగ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇచ్చాను కదా. సో ఆ యొక్క వీడియోతో పాటు కలిపి మీకు ఒక లయన్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా యానిమేషన్లో ఇలా పెట్టుకొని సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ క్రోమాకే అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ మనకు క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28లో అనేది కావాలంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తే అంత ఇచ్చేసి సో ఇక్కడ మినిమం ఒక 30 ఇచ్చేసి మనకు ఇది మూవ్మెంట్ అలా చేయండి. ఓకే, సో ఇది 56 ఇది 31 పైది ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను ఇంకా కావాలనుకుంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సో ఎఫెక్ట్ బాగా పెట్టుకోండి. మళ్ళీ మనకు చేంజ్ చేసేదానికి ఉండదు అనమాట. సో ఇలా పెట్టుకొని ఓసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి యానిమేషన్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఇక్కడితో ఆ యొక్క లయన్స్ మన ఫొటోస్ సెటప్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే మనకి ఇక్కడ ఇచ్చామో సో ఆ యొక్క మన ఫోటో యాడ్ అయిన తర్వాత లయన్స్ వచ్చే చోట సో కొద్దిగా ముందుకు వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఎలాగ మీరు లయన్ వీడియో డౌన్లోడ్ చేసుకుందా ఆ యొక్క లయన్ వీడియోతో పాటు కలిపి మీకు ఈ యొక్క లిరికల్ వీడియో యానిమేషన్ ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో కూడా అక్కడనే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. కొద్దిగా ఆ యొక్క లేయర్కు కొద్దిగా బార్డర్ అనేది ఉంటుంది. కొద్దిగా మనకు క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా 4 సైడ్లు అలా క్రాప్ చేసుకోండి. ఓకే, సో వన్స్ క్రాప్ చేసుకుని ఆ యొక్క బార్డర్ వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేషన్లో పెట్టుకొని ఆ యొక్క ఫోటో ఉంటుంది కదా మీ యొక్క ఫోటోకి కరెక్ట్గా మీ ఫేస్ మీద పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక మన యొక్క ఏదైతే ఉందో సాంగ్ అక్కడ మనకు యాడ్ అయిపోతుంది. ఓకే, సో చూడండి యానిమేషన్ ఎంత పవర్ఫుల్గా ఉందో. వావ్ సూపర్ కదా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్ యానిమేషన్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఇమేజ్ని యాడ్ చేసి లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేస్తే ఒక అద్భుతమైన స్టేటస్ అనేది క్రియేట్ అయిపోయినట్టు. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్లు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా నేను బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ ఇంకా యానిమేషన్ మనకు చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చలేదే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.